So, hey guys, welcome back to my channel. సో, హే గైస్, ఈ వీడియోలో నేను లెన్స్ కార్ట్‌లో తీసుకున్న నా స్పెక్టకల్స్ యొక్క రివ్యూని చెప్దాం అనుకుంటున్నా. నేను 2 పెయిర్స్ ఆఫ్ స్పెక్టకల్స్‌ని తీసుకున్నా. సో, నా 2 పెయిర్స్ ఆఫ్ స్పెక్టకల్స్ ఇవి చూపిస్తాను. ఫస్ట్ నేనైతే స్టోర్‌ని విజిట్ చేశాను. ఇక్కడ ఫ్రీ చెకప్ ఉంటది మ్యామ్. లైక్ ఫ్రీ ఐ చెకప్ ఉంటది. మీరెళ్లి చేయించుకోండి. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోద్ది అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే 5 మినిట్స్‌లో అయిపోయిందనమాట చెకప్. సో, అక్కడేం చెప్పారు అక్కడేం తీసుకున్నారంటే నా నేమ్ ఫస్ట్ తీసుకుని నా నేమ్ అడిగారు. నెక్స్ట్ మీరు స్టడీయింగా అదే స్టూడెంటా? వర్కింగా? అని అడిగారు. ఇంకోటేంటంటే మీరు లైక్ స్క్రీన్ టైమ్ ఎక్కువుంటదా? మీద అడిగారు. లైక్ ల్యాప్‌టాప్స్, ఫోన్స్ అవి ఎక్కువ చూస్తారా? అని అడిగారు. సో, నేను చెప్పాను. అలాగే నా ఫోను నంబర్ కూడా తీసుకున్నారు. సో, చెకప్ చేశారనమాట. నా ఫోను నంబర్ తీసుకున్నారు కదా! నా ఫోను నంబర్ తీసుకున్నారు. సో, నాకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ చెప్పాననమాట. సో, నాకు చెకప్ అయిపోయాక నాకు ల్యాబ్‌లో చూపెట్టారు. మేడం మీకు ముందు ఎంత సైట్ ఉంది, ఇప్పుడు కూడా అంతే సైట్ ఉందని చెప్పారు. ఎందుకంటే నాకొక స్పెట్స్ ఉన్నాయి. ఆ స్పెట్స్ చూపెట్టాననమాట. సో, చెప్పారు. నాకు ముందు ఎంత సైట్ ఉందో ఇప్పుడు కూడా అంతే సైట్ ఉందని. సో, ఓకే. ఫైన్. ఇంక బయటకొచ్చేసాను. లైక్ చెకప్ అయిపోయాక బయటకొచ్చేస్తే లైక్ అక్కడ ర్యాక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఒక ర్యాక్‌లో 2,000, ఇంకో ర్యాక్‌లో 3,000, ఇంకో ర్యాక్‌లో 5,000. లైక్ స్పెక్టకల్స్ యొక్క కాస్ట్ అనమాట. కాస్ట్ రేంజ్ అది. సో, కొన్ని స్పెట్స్ ఏమో మనం 2,000 రేంజ్‌లో తీసుకోవచ్చు, 3,000 తీసుకోవచ్చు, 5,000 తీసుకోవచ్చు. సో, నేను 2,000, 2,000 యొక్క రేంజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, ఇక్కడ మనకి గోల్డ్ మెంబర్‌షిప్ అని ఒకటుంటది. గోల్డ్ మెంబర్‌షిప్ అనేది మనకుంటే లైక్ 2 స్పెట్స్ 2,000 రేంజ్‌లో వస్తది. లేదంటే 3,000 రేంజ్‌లో అయినా సరే 2 స్పెట్స్ వస్తాయనమాట. సో, గోల్డ్ మెంబర్‌షిప్. సో, గోల్డ్ మెంబర్‌షిప్ నేను కొన్నానంటే నేనేమి కొనలేదు గోల్డ్ మెంబర్‌షిప్‌కి. యాక్చువల్లీ గోల్డ్ మెంబర్‌షిప్‌కి మనకి లైక్ ఫోన్‌పే, గూగుల్ పే అన్ని యూజ్ చేస్తాం కదా! సో, ఫోన్‌పే, గూగుల్ పేలో మనకి అదే రివార్డ్స్ అంటారు కదా! రివార్డ్స్‌లో వస్తాయనమాట. సో, వచ్చింది నాకు కూడా. నేను అతనే చెక్ చేశారనమాట. అక్కడ స్టాఫ్ అతనే చెక్ చేశారు. సో, ఓకే. ఉంది. సో, నాదుంది. సో, మనం అక్కడ కోడ్ అనేది ఉంటదనమాట. ఆ కోడ్ అన్‌లాక్ చేయడానికి మనం రూ. 50 పే చేయాలి. సో, నేను పే చేశాను. నాకు సో, కోడ్ వచ్చిందనమాట. అతనికిచ్చాను. సో, ఇంకా సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 స్పెట్స్ అని చెప్పారు. సో, నేను ఒక సెలెక్ట్ చేసుకున్నా. నేను నేను నాకు ఓకే. 2,000 ఈస్ ఎనఫ్. లైక్ స్పెట్స్‌కి ఒక 2,000 పెట్టడం ఓకే అనుకున్నా. సో, ఆ 2,000 ర్యాక్‌లో ఏదైతే ఉన్నాయో 2 స్పెట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో, ఆ 2,000లో సెలెక్ట్ చేసుకున్నవే ఈ రెండనమాట. నాకెందుకో గానీ 5,000 అది సెలెక్ట్ చేసుకోవాలని అనిపించలేదు. ఎందుకు అంత కాస్ట్ పెట్టడం అని. సో, నేను 2,000లోనే తీసుకున్నా. సో, దీని యొక్క టోటల్ కాస్ట్ అనేది నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. సో, టోటల్ అనేది 2,000 అంటే 2,000 కాదు. 2,000 రేంజ్‌లో అనమాట. సో, టోటల్ అనేది నేను లాస్ట్‌లో చెప్తా. గోల్డ్ మెంబర్‌షిప్ అంటే లైక్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. సో, నేను గోల్డ్ మెంబర్‌షిప్‌ని రూ. 50 పే చేసి అన్‌లాక్ చేసుకున్నా. ఆ కోడ్ అన్‌లాక్ చేసుకొని 2 స్పెట్స్‌ని సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. సో, వాళ్ళు నాకు ఒక చార్ట్ అనేది చూపెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఒకటుంది. స్టాండర్డ్ అంటే నార్మల్. ఇంకోటేంటంటే బ్లూ లెన్స్ ఉంది. ఇంకోటి యాంటీ గ్లేర్ ఉంది. ఇంకోటేదో ఉందనమాట. సో, స్టాండర్డ్ చూసుకుంటే దాని కాస్ట్ 2,100 పడింది. నేను స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ బ్లూ లెన్స్ కూడా ఉంది. బ్లూ లెన్స్ అంటే మనకి ల్యాప్‌టాప్స్ లైక్ స్క్రీన్స్ నుంచి ఎమిట్ అవుతది కదా! లైక్ ల్యాప్‌టాప్స్ కానీ, ఫోన్స్ కానీ బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతది. సో, బ్లూ లైట్ ఎమిట్ అయినప్పుడు ఏమవుద్దంటే లైక్ మన ఐస్‌కి ఎఫెక్ట్ చేస్తదనమాట. ఎఫెక్ట్ చేస్తది నార్మల్‌గా మనం ల్యాప్‌టాప్స్ ఎక్కువ చూసినా లైక్ స్క్రీన్ టైమ్ ఎక్కువైనా సరే మన ఐస్‌కి ఎఫెక్ట్ చేస్తది. సో, ఎఫెక్ట్ అనేది తగ్గించడానికి మనం బ్లూ లెన్స్ వాడతారనమాట. నెక్స్ట్ అలాగే యాంటీ గ్లేర్ ఉంది. ఇంకోటేదో ఉందనమాట. సో, మనకి ఐ ప్రొటెక్షన్ ఇవి ఎక్స్‌ట్రా కోటింగ్స్ అనమాట. సో, ఈ స్టాండర్డ్ అయితే 2,100. మిగతా వాటిలికి ఒక 600 పెరుగుద్ది. ఇంకో దానికి ఇంకంత పెరుగుతదనమాట. సో, అలాగా ఎక్స్‌ట్రా కోటింగ్స్ అంటే మనకి ఎక్స్‌ట్రాగా స్పెట్స్ ఇవ్వరు. ఎక్స్‌ట్రా కోటింగ్ అంటే మనం ఏవైతే స్పెట్స్ సెలెక్ట్ చేసుకున్నామో అందులో ఎక్స్‌ట్రా కోటింగ్ దాంట్లో వస్తదండి. నేనైతే స్టాండర్డ్ తీసుకున్నాను. నాకు అంత అనిపించలేదు. లైక్ బ్లూ లెన్స్ తీసుకుందాం అని అనిపించలేదు. బట్ తీసుకోమని చెప్పారు. బట్ నేను స్టాండర్డ్ 2,100కి కొన్నాను. సో, వేరేవి ఓకే. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నా. సో, ప్రెజెంట్ అయితే వీటిలతో పని కానిచ్చేద్దాం అనుకున్నా. సో, నేను తీసుకున్న స్పెక్స్‌ని మీకు చూపిస్తా. సో, ఫస్ట్ స్పెక్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ముందు తీసి చూసాననమాట. అన్బాక్స్ ముందే చేసేసా. చూడండి బ్లాక్ బాక్స్‌లో వచ్చింది. ఇది స్పెక్స్ క్లీన్ చేస్తారు కదా! ఆ క్లాత్. స్పెక్స్ ఇందులో ఉన్నాయి. సమ్ క్యాట్ ఐస్.
సో, ఇదొక స్పెట్స్ తీసుకున్నా. సో, ఇంకోటి చూపిస్తున్నా. ఇది కూడా బ్లాక్ ప్యాకేజింగ్‌లో వచ్చింది. సేమ్ క్లాత్ క్లీన్ చేసుకోవడానికి స్పెట్స్‌ని. ఇవి ముందు స్పెక్స్ మీద అయితే ఇది కొంచెం లైట్ వెయిట్ అనమాట. సారీ. నేను వేసుకున్న స్పెక్టికల్స్‌లో ఫస్ట్‌ది నచ్చిందా? లేదంటే సెకండ్‌ది నచ్చిందా? కామెంట్ చేయండి. సో, నాకు ఈ 2 పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్‌కి నాకు టోటల్ కాస్ట్ ఎంత పడిందంటే 2150 రూపీస్. ఎలాగంటే 50 రూపీస్ నేను గోల్డ్ మెంబర్‌షిప్‌కి పే చేశాను. ఇంకా 2100 ఏమో స్పెక్టికల్స్ కాస్ట్. సో, టోటల్లీ 2150 అయింది. నాకైతే ఈ పర్చేస్ అనేది వర్త్ అని అనిపించింది. ఎందుకంటే మనం బయటన లోకల్ స్టోర్స్‌లో కొనుక్కున్నప్పుడు లైక్ ఒక 1200-1500 1500 పడతది. ఒక అంటే 1 పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్‌కి. సో, నాకు ఇది వర్త్ అనిపించింది. ఎందుకంటే నేను 2 స్పెక్ట్స్ 2150కి కొన్నాను. లైక్ ఒక పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ చూసుకుంటే లైక్ అరౌండ్ 1075 రూపీస్ పడుతుంది. 1075 రూపీస్ పడుతుంది. సో, నాకు వర్త్ అనే అనిపించింది. ఎందుకంటే లెన్స్ కార్ట్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ వేరియంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. లైక్ లెన్స్ కార్ట్‌లో చూసుకుంటే జాన్ జాకబ్స్, విన్సెంట్ చేస్ అలాగా బోలెడన్ని కంపెనీస్ అనేవి ఉంటాయన్నమాట. మనకు నచ్చినవి బోలెడు రేంజ్ ఉంటది. అదే లోకల్ షాప్స్‌లో చూసుకుంటే కొన్ని వేరియంట్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని డిజైన్స్. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. సో, లెన్స్ కార్ట్‌లో వైడ్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. సో, మనకు నచ్చింది తీసుకోవచ్చు. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్. కాస్ట్ కూడా నాకు పర్లేదు అనిపించింది. లైక్ మనకి ఎక్కువ రేంజ్‌లో కావాలంటే ఎక్కువ రేంజ్‌లో తీసుకోవచ్చు. తక్కువ రేంజ్‌లో కావాలంటే తక్కువ రేంజ్‌లో కూడా తీసుకోవచ్చు. లైక్ యాడ్ ఆన్స్ చూసుకుంటే అది మన ఇష్టం. లైక్ ఎక్స్‌ట్రా కోటింగ్స్ వేయించుకుందామంటే అది కూడా మన ఇష్టమే. కానీ ఎక్స్‌ట్రా కోటింగ్స్‌కి ఎక్స్‌ట్రా కాస్ట్ అనేది పడతది. అది చూసుకోవాలి. సో, నాకు లెన్స్ కార్ట్‌లో కొనుక్కోవడం ఒక వర్త్ అనిపించింది. ఓకే. గుడ్ పర్చేస్ అనే అనిపించింది. నాకు లెన్స్ కార్ట్‌లో నచ్చిన 3 థింగ్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఫ్రీ చెకప్. ఫ్రీ చెకప్ అనేది లెన్స్ కార్ట్‌లోనే కాదు, అలాగే లోకల్ షాప్స్‌లో కూడా ఉంటది. సో, మనం ఫ్రీ చెకప్ జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయింది. అది ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూసుకుంటే, మనం అక్కడ అంటే లైక్ స్పెక్టకల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం కదా! మనం ఎంతసేపైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరేమనరు. లైక్ అక్కడ ఎంప్లాయీస్ లైక్ స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అలాగే కస్టమర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో, అది మనం ఎంతసేపైనా చేసుకోవచ్చు. లైక్ అరగంట చేసుకో, గంట చేసుకో ఎవరు ఏమనరు. అదే మనం లోకల్ షాప్స్‌లో చూసుకుంటే, లోకల్ షాప్స్‌లో కూడా ఏమనరు గానీ వీళ్ళేటి వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, ఏటి ఇంత సేపు చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ తోటి మనం ఏదో ఒక స్పెట్స్ అనేవి సెలెక్ట్ చేసేస్తూ ఉంటామనమాట. అదే లెన్స్ కార్ట్‌లో అంటే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి నచ్చింది, నచ్చినంత సేపు చూసుకొని మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, అది సెకండ్ పాయింట్ నాకు చాలా నచ్చింది. థర్డ్ పాయింట్ ఏంటంటే పొలైట్ బిహేవియర్ అనమాట. అక్కడ స్టాఫ్ అందరూ నవ్వుతూనే మాట్లాడతారు. ఎవరు స్పీడ్‌గా తీసుకో, ఫాస్ట్‌గా చెయ్యు అనే ఒకటి ఏమి కంపల్షన్ ఏమి ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు కాస్ట్ ఎఫెక్టివ్ అనిపించింది. మనకు నచ్చిన రేంజ్‌లో మనం తీసుకోవచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు లెన్స్ కార్ట్‌లో తీసుకున్నారా? లేదంటే లోకల్ స్టోర్‌లో తీసుకున్నారా? కమెంట్ చేయండి. నేనైతే లోకల్ స్టోర్‌లో కూడా తీసుకున్నా. అలాగే లెన్స్ కార్ట్‌లో కూడా తీసుకున్నా. సో, నాకు లెన్స్ కార్ట్‌లో నచ్చింది. ఈవెన్ లోకల్ స్టోర్‌లో కూడా బావుంటది. ఓకే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై.